ఒక పక్కన రైతులను, రెండో పక్కన మహిళలను, మూడో పక్కన విద్యార్థి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత తీసుకున్నాం. అందుకే 10 సంవత్సరాలు వాళ్ళు నియామకాలు చేపట్టకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తలలు లెక్క గట్టి 61,379 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరలోనే నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది. పోటీ పరీక్షలకు పోటీ పడండి. ఊర్లలో సర్పంచ్లను, వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. పిచ్చోనికి మైక్ దొరికితే పిచ్చి వాటినట్టు వదిలేస్తాడంట. అట్లుంది ముచ్చట. నోటికి వచ్చింది నువ్వు ఒరుకుంటూ పోతే సరిపోదా? నిరుద్యోగ యువత చెప్పాలి రేవంత్ అన్న. నిజంగానే మాకు ఉద్యోగాలు వచ్చినాయి, నిజంగానే ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇచ్చింది, నోటిఫికేషన్లు ఇచ్చింది, నిరుద్యోగుల పట్ల నిజంగానే చిత్తశుద్ధితో ఉంది, నిజాయితీతో ఉంది అని చెప్పి నిరుద్యోగులు చెప్పాలి. మనం ఏదో నోటికి వచ్చినట్టు రోడ్డు కాదు ఇక.